విజయవాడలో ప్రజా కాపునాడు సిటీ నూతన కార్యవర్గ సమావేశం జరిగింది. ప్రజా కాపునాడు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్రంశెట్టి అంజిబాబు ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో 13వ డివిజన్ అధ్యక్షులను ఎన్నుకున్నారు. అనంతరం స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ ఆశయాలతో కాపులంతా ఐక్యంగా ఉండాలని అంజిబాబు పిలుపునిచ్చారు. కాపుల అభివృద్ధికి సంక్షేమానికి అందరూ కృషి చేయాలని, వెనుకబడిన కాపులను ఆర్థికంగా ఆదుకోవాలని తెలిపారు. సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఈ రోజున విజయవాడ నగరంలో 64 డివిజన్ల భాగంగా ఈ రోజున 13వ డివిజన్ కమిటీ ప్రజా కాపునాడు సంక్షేమ సంఘం 13వ డివిజన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే విజయవాడ నగర సిటీ కార్యదర్శిగా నియమించడం జరిగింది. ఈ రోజున 13వ డివిజన్ అధ్యక్షుడు మాదిరెడ్డి రవికిరణ్ గారిని ఇవాళ నియమించడం జరిగింది. అలాగే సిటీ కార్యదర్శిగా కోడేపైన మోహన్ బాబు గారిని కూడా ఈ రోజున నియమించడం జరిగింది. అలాగే ఉపాధ్యక్షులు జొన్నకూడి సాంబశివరావు గారు, ఉపాధ్యక్షులు గద్దె సుధాకర్ గారు, ప్రధాన కార్యదర్శి ఉల్లి కోటేశ్వరరావు గారు, ఇనమకుర్తి నాగరాజు గారు, గద్దె వీరప్రతాప్ గారు, పాయల అప్పారావు గారిని ఈ రోజున డివిజన్ కమిటీలో నియమించడం జరిగింది. నగరంలో అన్ని డివిజన్ కమిటీలు పూర్తి స్థాయిలో మేము వేసి ఉన్నాం కాపులది. అలాగే 13 జిల్లాల కమిటీలు గతంలో అన్ని కమిటీలు రాష్ట్రంలో వేసాము.